హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఈ రోజు అయితే డే 3 మనం మన జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రమ్ హైదరాబాద్ ఫైనలీ మనం మనాలి అయితే రీచ్ అయిపోతున్నాము. ఈ రోజు మనం ఏ ప్లేసెస్ విజిట్ చేస్తున్నాం అంటే హిడింబి టెంపుల్ అండ్ ఓల్డ్ మనాలి. మేమైతే ఈసారి వన్ విహార్ అండ్ టిబెటన్ మొనాస్ట్రీ అయితే విజిట్ చేయట్లేదు, బికాస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ అవి విజిట్ చేసేసాము. కాబట్టి చక్కగా ఈ 2 ప్లేసెస్ చూసుకొని ఈవినింగ్ మాల్ రోడ్లో అలా ఎంజాయ్ చేసేసాము. మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనాలిలో స్టే ఉండడానికి రూమ్ అయితే ఆర్గనైజ్డ్గా బుక్ చేసేసుకున్నాను. టిబెటన్ మొనాస్ట్రీ పక్కనే ఉంటుంది, సో చాలా వాకబుల్ డిస్టెన్స్ టు ద మాల్ రోడ్. ఈవినింగ్ చక్కగా అలా మాల్ రోడ్లో తిరిగేసి నైట్ రూమ్కి వచ్చేయచ్చు. మనాలి రావడం అయితే ఇది మా సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఆ ప్లేస్ ఫీల్ ఎలా ఉందంటే, ఓకే ఐ నో దిస్ ప్లేస్ వెరీ వెల్, నేను ఎప్పటి నుంచో ఈ ప్లేస్ చూస్తున్నాను, ఇక్కడే ఉంటున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్ ఫీల్స్ లైక్ ఏదో కొత్త ప్లేస్కి వచ్చామని కాదు, వీ ఆల్రెడీ నో దట్ ప్లేస్ అన్నట్టు. అండ్ ఈ ట్రిప్ ఐటెనిటీ మొత్తం నేనే బుక్ చేశాను. ఐ లవ్ ట్రావెలింగ్. ఇలాగా ఎవరైనా తీసుకెళ్ళి మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేయించి వాళ్ళని హ్యాపీగా పంపడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ స్మాల్ థింగ్, హ్యాజిల్ ఫ్రీ గెటవేస్ అని చెప్పి. ఇఫ్ యూ పీపుల్ ఎవరైతే మనాలి కానీ, స్పిటి వ్యాలీ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, చార్ధామ్ కానీ, ఇఫ్ యూ పీపుల్ వాంట్ టు విజిట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇట్స్ కాల్డ్ హ్యాజిల్ ఫ్రీ గెటవేస్. అండ్ మీరు ఒక మంచి ట్రావెల్ అడ్వైజర్ గురించి అయితే చూస్తుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. మేము ఫస్ట్ టైం మనాలి 2022 మేలో అయితే వెళ్ళాము. అప్పుడు మాకు జర్నీ టైం కూడా చాలా సేపు అనిపించింది అండ్ రోడ్స్ కూడా అంత బాగాలేదు. బట్ దిస్ టైం చాలా టనల్స్ వేశారు ఢిల్లీ టు మనాలి వెళ్ళే రూట్లో. ఇది మనకి ట్రావెల్ టైం చాలా తగ్గించింది. బస్ వచ్చేటప్పటికైతే 11:30 దాకా అయిపోయింది. బట్ మార్నింగ్ మేము 8 o'clock అలా అయితే మనాలి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ రీచ్ అయ్యాక ఒక వెహికల్ మాట్లాడుకున్నాము నేను బుక్ చేసుకున్న హోటల్కి. సో దిస్ వాజ్ ద హోటల్.
చూడండి, 2 రూమ్స్ బుక్ చేసుకున్నాను. అలా ఉన్నాయి ఈ రూమ్స్ అయితే. డూ యూ బిలీవ్ మాకు 5 డేస్కి 2 రూమ్స్ జస్ట్ 8,000కి వచ్చాయి అంటే. అండ్ మనకి కబోర్డ్స్లో కూడా ఎక్స్ట్రా బెడ్షీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కోల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఈ రూమ్లో వ్యూ వచ్చేసి ఇలా ఉంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ రూమ్. ఇది వచ్చేసి మన సెకండ్ రూమ్. తెచ్చుకున్న లగేజ్ అయితే అలానే పక్కన పెట్టేసాము, ఫస్ట్ వీడియో షూట్ చేద్దామని చెప్పి. అసలు చూడండి ఎంత స్పేషియస్గా ఉంది ఈ రూమ్ కూడా అని. నేను అన్నాను కదా టిబెటియన్ మొనాస్ట్రీ పక్కనే తీసుకున్నాము రూమ్ కూడా అని చెప్పి. చూడండి, ఇదే టిబెటియన్ మొనాస్ట్రీ. ఇంకా ఫ్రెష్ అయిపోయి మేమైతే మాల్ రోడ్ దాకా వచ్చేసాము. అలాగా మాల్ రోడ్ నుంచి మా రూమ్కి జస్ట్ ఒక 250 మీటర్స్ అలా ఉంది, చాలా వాకబుల్ డిస్టెన్స్. మాల్ రోడ్లో మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత మాల్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆటోస్ అన్ని హిడింబిదేవి టెంపుల్ దాకా వెళ్తాయి అండ్ ఓల్డ్ మనాలి కూడా వెళ్తాయి. సో ఆ ఆటోస్ వచ్చేసి ఆటో అయితే 150 రూపీస్ దాకా పడుతుంది హిడింబిదేవి టెంపుల్కి. ఇక్కడ నుంచి మేము హిడింబిదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ టైం మేము మనాలి వచ్చినప్పుడు అయితే హిడింబిదేవి టెంపుల్కి మాల్ రోడ్ నుంచి నడుచుకుంటూ వచ్చాము. అలాగా ఏదో తక్కువ డిస్టెన్స్ ఉంటుంది అనుకొని, బట్ చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. అది ఒకసారి వచ్చాకే అర్థమైంది మాకు కూడా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మనకి ఈ టెంపుల్ కూడా దేవదార్ వృక్షాల వుడ్తోటే కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ కార్వింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారో అసలు. సో సమ్ ఇయర్స్ ఓల్డ్ ఆఫ్ వుడ్ ఇదైతే, చాలా చాలా ఓల్డ్ వుడ్ ఇది దేవదార్ వృక్షాలది. బట్ స్టిల్ ఎంత బాగా సస్టైన్ అవుతుందో. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకైతే హిడింబిదేవి టెంపుల్లో దర్శనం కాలేదు. సో చాలా ఆశతో వచ్చాను ఈసారి దర్శనం అవ్వాలి అని చెప్పి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మంచి మంచి ఫొటోస్ తీసుకొని అండ్ వీడియోస్ తీసుకొని ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఘటోత్కచుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఘటోత్కచ టెంపుల్ అంటే ఏముండదండి, జస్ట్ ఒక ట్రీ అండ్ ట్రీకి మొత్తం పూజలు అయితే చేసేసి ఉంటాయి. చాలా రిచ్ హిస్టరీ ఉన్న ప్లేస్ కదా ఇది. ఒకప్పుడు పంచపాండవులు నడిచిన భూమిది. అసలు అదంతా గుర్తు చేసుకుంటుంటేనే ఎంత పాజిటివిటీ వచ్చిందో. ఇటు చుట్టూ దేవదారు వృక్షాలు, మధ్యలో ఈ టెంపుల్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఘటోత్కచ టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే అది. ఇలా ఒక చెట్టు చుట్టూ చాలా పూజలు చేసేసి అయితే ఉన్నాయి ఇలాగా. ఇది కూడా ఒక దేవదారు వృక్షమే.
దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ మళ్ళీ ఓల్డ్ మనాలికి స్టార్ట్ అయ్యాము. హిడిమిదేవి టెంపుల్ దగ్గర మనకి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ మాట్లాడుకుని ఓల్డ్ మనాలి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మా ఫేవరెట్ యాక్టివిటీ ఏంటంటే రివర్ క్రాసింగ్. ఇదైతే చేసేసాము నేను, మా బ్రదర్ అండ్ మా మదర్. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు మా బ్రదర్ అయితే ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడు. ఎగిరే 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 చూపే ఎగిరేనే చీకటి ఎలకని దానిలో పాదం ఎగిరేనే భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరేనే పరిచయమవ్వని త్రోవలో fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే పది అడుగు స్వేచ్ఛ కోరగా మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఎప్పుడు ఎప్పుడు చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇచ్చటే. ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం ఈ క్షణమే జీవితం తెలిసింది ఈ క్షణం మౌనం కరిగిరే మాటల సూర్యుడి ఎండలో స్నేహం దొరికిరే నవ్వుల చంద్రుడి నీడలో ప్రాణం పొంగిరే మెరుపుల తారల నింగిలో fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే పది అడుగు స్వేచ్ఛ కోరగా వెలుగు నలుపే కాదురా పలు రంగులు ఇలా సిద్ధం మదిలో రంగులు అద్దరా మన కథలకు అదే అర్థం సరిపాలోయ్ బ్రతకడం లేచే జీవించడం గమనం గమనించడం పయనంలో అవసరం చేసే సంతకం కాలపు నుదుటిపై రాసే స్వాగతం రేపటి కాలపు పెదవిపై పంచే స్నేహితం కాలం చదివే కవితపై fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఎప్పుడు ఎప్పుడు చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇచ్చటే. ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం ఈ క్షణమే జీవితం తెలిసింది ఈ క్షణం మౌనం కరిగిరే మాటల సూర్యుడి ఎండలో స్నేహం దొరికిరే నవ్వుల చంద్రుడి నీడలో ప్రాణం పొంగిరే మెరుపుల తారల నింగిలో fly high in
ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఓల్డ్ మనాలిలో మనకి చాలా మంచి మంచి కెఫేస్ అయితే ఉంటాయి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ మాల్ రోడ్ వచ్చేసాము. కమింగ్ టు ద బడ్జెట్, రూమ్ దగ్గర 8,000 పే చేసాము. అండ్ మాల్ రోడ్ నుంచి హిడింబి దేవి టెంపుల్కి 150 రూపీస్, అక్కడి నుంచి ఓల్డ్ మనాలి 150 రూపీస్, ఓల్డ్ మనాలి నుంచి మాల్ రోడ్కి 150 రూపీస్. ఇది మన బడ్జెట్ ఆఫ్ ద డే. అండ్ మాల్ రోడ్ వీడియో అయితే సెపరేట్ వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. టేక్ కేర్, బై బై.